ఎకాన్ ఈజీ తెలుగు ఫ్యామిలీ అందరికీ వెల్కమ్ అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ నిజామ్స్ ఆఫ్ హైదరాబాద్. హైదరాబాద్ స్టేట్ హిస్టరీలోనే నిజాం రూల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫేస్ని చూసిందండి. హైదరాబాద్ని అసఫ్జాయి డైనాసిటీకి తీసుకొచ్చిన వ్యక్తి అసఫ్జా వన్. ఈయన 1724లో ముఘల్ ఎంపైర్లో వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు. ముఘల్ ఎంపైర్ వీక్నెస్లో ఉండడం వల్ల హైదరాబాద్ స్టేట్ని ఇండిపెండెంట్ స్టేట్గా డిక్లేర్ చేసుకొని హెరిడిటరీ మోనార్క్ని డెవలప్ చేసిన వ్యక్తి ఎవరంటే అసఫ్జా వన్ అండి. ఈరోజు కంప్లీట్గా నిజాం క్రోనలాజికల్ ఆర్డర్ని తెలుసుకుందామండి. ఫస్ట్ వన్ అసఫ్జా వన్. అసఫ్జా వన్ హైదరాబాద్ స్టేట్కి ఫౌండేషన్ వేసిన స్ట్రాంగ్ రూలర్ అండి. ఆయన మొఘల్ గవర్నర్గా స్టార్ట్ అయ్యి లేటర్ ఇండిపెండెన్స్ని డిక్లేర్ చేసి ఓన్ డైనాసిటీని ఎస్టాబ్లిష్ చేశాడు. అడ్మినిస్ట్రేషన్ స్ట్రాంగ్గా ఆర్గనైజ్ చేసిన వ్యక్తి అసఫ్జా వన్. ఈయన టైంలో సుబాస్ ప్రావిన్సెస్గా డివైడ్ చేసి ఈచ్ లెవెల్లో అఫీషియల్స్ని అపాయింట్ చేశాడు. దివాన్, ఫౌజ్దార్, కాజీస్ అండ్ సెంట్రల్ అథారిటీ మాత్రం నిజాం దగ్గర ఉండేదండి. ఎకానమీ మోస్ట్లీ ల్యాండ్ రెవెన్యూ మీదనే డిపెండ్ అయి ఉండేది. జాగీర్దారీ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ల్యాండ్స్ని నోబుల్స్కి ఇచ్చి వాళ్ళతో ట్యాక్స్ కలెక్ట్ చేపించేదండి. విలేజ్ లెవెల్లో పటేల్ హెడ్గా ఉండేవాళ్ళు అండ్ పట్వారీ అనేవాళ్ళు రికార్డ్ కీపర్గా ఉండేవాళ్ళు. ఈయన టైంలోనే ఇది ఎస్టాబ్లిష్ అయింది. సొసైటీలో పర్షియన్ లాంగ్వేజ్ని డామినెన్స్గా ఉండేదండి ఈయన టైంలో. ఎందుకంటే ఈయన ముఘల్ నుంచి వచ్చిన కాబట్టి ముఘల్ లాంగ్వేజ్ వచ్చేసి పర్షియన్ లాంగ్వేజ్ కాబట్టి ముఘల్ కల్చర్ కూడా ఇన్ఫ్లుయెన్స్ స్ట్రాంగ్గా ఉండేదండి ఈ టైంలో. ఓవరాల్ అసఫ్జా అనేవాళ్ళు ఒక స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ బేస్ని క్రియేట్ చేసిన వ్యక్తి. హైదరాబాద్ని స్టేబుల్ స్టేట్గా మార్చిన వ్యక్తి ఎవరంటే మనం అసఫ్జా వన్గా చెప్పుకుంటాం. అసఫ్జా వన్ తర్వాత 1748 తర్వాత సక్సెషన్ ఆఫ్ స్ట్రగుల్ 1748 to 1762 వరకు ఫారెన్ ఇంటర్వెన్షన్ అనేది జరిగిందండి. ఈ అసఫ్జా వన్ తర్వాత అదేంటో తెలుసుకుందాం. అసఫ్జా వన్ డెత్ తర్వాత క్లియర్ సక్సెషన్ ఎవరికి ఇవ్వాలో లేకపోవడం సక్సెసర్ లేకపోవడం వల్ల కాన్ఫ్లిక్ట్ అనేది స్టార్ట్ అయిందండి. ఎవరి మధ్య అంటే నాజిర్ జంగ్, ముజాఫర్ జంగ్, సలాబత్ జంగ్. నాజిర్ జంగ్ బ్రిటిష్ సపోర్ట్ తీసుకున్నారండి. ముజాఫర్ జంగ్ అండ్ సలాబత్ జంగ్ వచ్చేసి ఫ్రెంచ్ సపోర్టు. వీళ్ళిద్దరి మధ్యలో వార్స్ జరిగాయి, ఇంటర్నల్ వార్స్ జరిగాయి. బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ రెండు పవర్స్ డెక్కన్ మీద కంట్రోల్ కోసం ఇంటర్ఫియర్ అయ్యారండి. వీళ్ళు ఎందుకు ఇంటర్ఫియర్ అయ్యారని క్వశ్చన్ ఉండొచ్చు. బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ రెండు ఇంటర్ఫియర్ అయ్యాయి. ఎందుకంటే పవర్స్ ఎక్కడ రావాలి, డెక్కన్ మీద రావాలి అంటే వీళ్ళకి హెల్ప్ చేయాలని వచ్చారు. సో ఈ పీరియడ్లో హైదరాబాద్ ఇండిపెండెన్స్ వీక్ అయిందండి. ఫారెన్ ఇన్ఫ్లుయెన్స్ అనేది పెరిగింది. ఈ ఫేజ్లో హైదరాబాద్ పొలిటికల్గా అన్స్టేబుల్ అయింది. నెక్స్ట్ వచ్చేసి అసఫ్జా టూగా పిలువబడిన వ్యక్తి నిజాం అలీ ఖాన్ అండి. నిజాం అలీ ఖాన్ 1762 to 1803 వరకు ఈ వ్యక్తి పరిపాలించారండి. నిజాం అలీ ఖాన్ మళ్ళీ హైదరాబాద్ని స్ట్రాంగ్ చేయడానికి చాలా ట్రై చేశాడు. క్యాపిటల్ హైదరాబాద్గా పర్మనెంట్గా ఫిక్స్ చేసి అడ్మినిస్ట్రేషన్ని రీఆర్గనైజ్ చేశారండి. కానీ ఈయన చేసిన ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్ ఏంటంటే ఈయన బ్రిటిష్ వాళ్ళ అలియన్స్ని ట్రీటీని సైన్ చేశాడు. ఆ అలియన్స్ పేరే సబ్సిడరీ అలియన్స్ అండి. ఈ సబ్సిడరీ అలియన్స్ని యాక్సెప్ట్ చేసిన వ్యక్తి ఎవరంటే నిజాం అలీ ఖాన్ అండి. ఈ అలియన్స్ వల్ల బ్రిటిష్ ఆర్మీ హైదరాబాద్లో పర్మనెంట్గా ఉండేది. నిజాం యొక్క ఇండిపెండెన్స్ అనేది తగ్గిపోతూ వస్తుంది. ఎకానమీలో ల్యాండ్ రెవెన్యూని స్ట్రెంథెన్ చేశారు. ఈయన పీరియడ్లో కస్టమ్ డ్యూటీస్ కూడా ఇంక్రీజ్ చేశారు. ఈ ఫేజ్ నుండి హైదరాబాద్ గ్రాడ్యువల్లీ బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్స్ కిందికి వచ్చిందండి. ఎవరి ఫేజ్లో ఇది వచ్చింది? నిజాం అలీ ఖాన్ ఫేజ్లో వచ్చింది. నిజాం అలీ ఖాన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నారు? 1762 to 1803. ఈయన చేసిన బిగ్గెస్ట్ ట్రీటీ సైన్ ఏంటండి? సబ్సిడరీ అలియన్స్. ఈ సబ్సిడరీ అలియన్స్ ఎవరికి సంబంధించినది? బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన. లేటర్ నిజామ్స్ సికిందర్ జా, నాసిరుద్దౌలా టైంలో అడ్మినిస్ట్రేషన్ చాలా వీక్ అయిందండి. ఎందుకంటే బ్రిటిష్ కంట్రోల్లో ఉంది కాబట్టి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ పెరిగాయి. బ్రిటిష్ లోన్స్ తీసుకోవాల్సి వచ్చింది. జాగీర్దార్స్ ఎక్స్ప్లాయిటేషన్ పెరిగింది పీపుల్ మీద. విలేజ్ లెవెల్లో పీజన్స్ మీద హెవీ బర్డెన్ అనేది పడింది. హైదరాబాద్ స్టేట్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ అంతా వీక్ అయిపోయింది. ఎవరి టైంలో అండి? సికిందర్ జా టైంలో, నాసిరుద్దౌలా టైంలో. సికిందర్ జా 1803 1829 వరకు పనిచేశారండి. నాసిరుద్దౌలా 1829 to 1857 వరకు ఉన్నారు. ఈయన సికిందర్ జా వాళ్ళ ఫాదర్ యొక్క సక్సెసర్ అండి. ఈయన అడ్మినిస్ట్రేషన్ వీక్ అండ్ అండర్ బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండేది. ఎకానమీ హెవీ డెప్స్లో ఉండడం. బ్రిటిష్ నుంచి మనం హెవీ డెప్స్ అనేవి తీసుకున్నాం. బ్రిటిష్ పొలిటికల్ కంట్రోల్ అనేది ఇంక్రీజ్ అయింది సికిందర్ జా టైంలో. నాసిరుద్దౌలా టైంలో అడ్మినిస్ట్రేషన్ కరప్షన్ ఇంక్రీజ్ అయిందండి. ఫినాన్షియల్ క్రైసిస్ పెరిగింది. లోన్స్ అనేవి బ్రిటిష్ నుంచి ఎక్కువ తీసుకున్నారు. మళ్ళీ విలేజ్ సిస్టమ్ ఎలా ఉండదంటే జాగీర్దార్స్ పీజెంట్స్ని ఎక్స్ప్లాయిట్ చేశారు.
సొసైటీ ఫ్యూడల్ సిస్టమ్ బికెమ్ స్ట్రాంగర్. ఈయన టైంలో ఫ్యూడల్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్ అయిందండి. ఇలా మనకి హైదరాబాద్ స్టేట్ పొలిటికల్గా ఎకనామిక్గా వీక్ అయింది. నెక్స్ట్ అఫ్జల్ ఉద్దౌలా అండి, 1857 to 1869. ఈ నిజాం టైంలో 1857 రివోల్ట్ జరిగిందండి. హైదరాబాద్ స్టేట్ బ్రిటిష్ సైడ్లో సపోర్ట్ చేసింది. ఈ లాయాలిటీ వల్ల హైదరాబాద్ స్టేట్ సేఫ్గా ఉందండి. బ్రిటిష్ వాళ్ళకి లాయల్గా ఉండడం వల్ల హైదరాబాద్ స్టేట్ అనేది సేఫ్గా ఉంది. నిజాం పొజిషన్ స్ట్రాంగ్ అయింది. సమ్ అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఫినాన్సెస్ కొంచెం స్టెబిలైజేషన్ అయింది. ఈయన టైంలోనే 1857 అనేది రివోల్ట్ స్టార్ట్ అయిందండి. ఈయన ఎవరికి సపోర్ట్ చేశారంటే బ్రిటిష్కి సపోర్ట్ చేశారు. అందుకే సమ్ రిఫార్మ్స్, స్టెబిలిటీ రిటర్న్ అనేది జరిగింది. ఫినాన్స్ అనేది స్టేబుల్ అయింది. ఎందుకు ఇలా జరిగిందంటే మన నిజాం ఎవరికి లాయల్గా ఉన్నారు? బ్రిటిషర్కి లాయల్గా ఉన్నారు. అందుకే నిజాం పొజిషన్ అనేది స్ట్రెంత్ అయింది. లేకపోతే బ్రిటిషర్స్తో అప్పులు ఉన్నాయి కాబట్టి కంపల్సరీ ఈయనకి ఇబ్బంది అయ్యేది. అందుకని ఆయన బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేశారు. పీపుల్ సప్రెస్ అవుతున్నా కూడా, పీపుల్ ఎగ్నెస్ట్గా ఉన్నా కూడా ఈయన పీపుల్కి ఎగ్నెస్ట్గా వెళ్ళి బ్రిటిషర్స్కి సపోర్ట్ చేశారు. ఈయన టైంలో ఫినాన్స్ అనేది కొంచెం స్టేబుల్ అయిందండి అఫ్జల్ ఉద్దౌలా టైంలో. నెక్స్ట్ సాలార్జంగ్ రిఫార్మ్స్ అండి. సాలార్జంగ్ 1 హైదరాబాద్ ప్రైమ్ మినిస్టర్గా మోడ్రన్ హైదరాబాద్కి రియల్ ఆర్కిటెక్ట్గా మారిన వ్యక్తి. ఆయన రిఫార్మ్స్ చాలా ఇంపార్టెంట్. మోడ్రన్ డిపార్ట్మెంట్స్ క్రియేట్ చేశాడు, జ్యుడిషియరీ సపరేట్ చేశాడు, రెవెన్యూ సిస్టమ్ ఇంప్రూవ్ చేశాడు, కరప్షన్ రెడ్యూస్ చేశాడు. ఈ రిఫార్మ్స్ అన్ని హైదరాబాద్ని మోడర్న్ అడ్మినిస్ట్రేటివ్ స్టేట్గా మార్చాయి. ఈ సాలార్జంగ్ 1 అనేది మీర్ మెహబూబ్ అలీ ఖాన్ టైంలో వచ్చారండి. మీర్ మెహబూబ్ అలీ ఖాన్ 1869 నుంచి 1911 వరకు ఉన్నారు. ఈ టైంలోనే మన హైదరాబాద్ అనేది మోడర్నైజేషన్ అయింది. ఈ పీరియడ్స్లో మోడర్నైజేషన్ స్టార్ట్ అయింది. రైల్వేస్, రోడ్స్, స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేశారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఎక్స్పాండ్ అయింది. కానీ స్టిల్ ఎలైట్ వరకు లిమిటెడ్గా ఉండేది. ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎలైట్ వాళ్ళకి మాత్రమే లిమిటెడ్గా ఉండేది. ఎకానమీ ఇంప్రూవ్ అయింది, ట్రేడ్ డెవలప్ అయింది. ట్రాన్సిషన్ ఫేస్ అని చెప్పుకోవచ్చు అండి. ట్రెడిషనల్ నుండి మోడర్న్కి షిఫ్ట్ అయిన ఫేస్ ఎప్పుడంటే మీర్ మెహబూబ్ అలీ ఖాన్ టైంలో. మనం సాలార్జంగ్ 1 రిఫార్మ్స్ గురించి మనం సపరేట్గా చదువుకోవాలండి. ఇక్కడ జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చాను. ఈ మీర్ మెహబూబ్ అలీ ఖాన్ నిజాం అయినప్పుడు ఆయన చాలా యంగ్ ఏజ్లో ఉన్నారండి. అడ్మినిస్ట్రేషన్ మోడర్నైజేషన్ స్టార్ట్ అయినది ఈయన టైంలోనే. డిపార్ట్మెంట్స్ కూడా క్రియేట్ చేశారు. ఎకానమీ, రైల్వేస్ ఇంప్రూవ్మెంట్ చేసింది ట్రేడ్లో. నెక్స్ట్ ఎడ్యుకేషన్, స్కూల్స్, కాలేజెస్ ఎస్టాబ్లిష్ చేశారు. కానీ ఎలైట్ వాళ్ళ వరకే ఉండేది స్కూల్స్, కాలేజెస్ వరకు. విలేజ్ సిస్టంలో రెవెన్యూ రిఫార్మ్స్ ఇంట్రడ్యూస్ చేశారు. సొసైటీలో కల్చరల్ డెవలప్మెంట్ చేశారు. ఇన్ఈక్వాలిటీ మాత్రం కంటిన్యూ అయింది. ఏం చేసినా కూడా ఇన్ఈక్వాలిటీ అనేది పీపుల్లో ఉండిపోయింది. ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏంటంటే మోడర్నైజేషన్ ఫేజ్, కన్స్ట్రక్షన్ ఆఫ్ పబ్లిక్ వర్క్స్ అండి. నిజాం పరిపాలనలో మనం తెలుసుకోవాలంటే మెయిన్గా సాలార్జంగ్ రిఫార్మ్స్ అండి. ఈయన యంగ్ ఏజ్లో మీర్ మెహబూబ్ అలీ ఖాన్ ఉన్నప్పుడు ఈయన రాజ్యాన్ని చూసుకున్నారండి. స్టేట్ని, హైదరాబాద్ స్టేట్ని చూసుకున్నారు. ఈయన పీరియడ్లోనే మోడర్నైజేషన్ అనేది స్టార్ట్ అయింది. అది కంప్లీట్గా మనం వేరే క్లాస్లో తెలుసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ నిజాం గురించి మాట్లాడుకుందామండి. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. లాస్ట్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వరల్డ్ రిచెస్ట్ రూలర్స్లో ఒకడు. అడ్మినిస్ట్రేషన్లో హైలీ ఆర్గనైజ్డ్గా ఉండేది. ఫినాన్స్, జ్యుడిషియరీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ని సపరేట్గా రన్ చేసేవాడు. ఎడ్యుకేషన్లో ఉస్మానియా యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేసింది ఈయన పీరియడ్లోనే. ఈ ఉస్మానియా యూనివర్సిటీలో ఉర్దూ మీడియం అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఎకానమీని స్ట్రాంగ్ చేశారు ఈయన. ఇండస్ట్రీస్, కరెన్సీ సిస్టమ్ని, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ ఈయన పీరియడ్లోనే ఎక్కువగా డెవలప్ అయ్యానండి. ఇంతకుముందుకు లేవని కాదు. విలేజ్ అడ్మినిస్ట్రేషన్లో 5 లెవెల్స్లో స్ట్రక్చర్గా ఉండేది. స్టేట్, సుబా, డిస్టిక్, తాలూక్, విలేజ్ అలా 5 లెవెల్స్లో ఉండేది. స్టేట్, సుబా, డిస్టిక్, తాలూక్, విలేజ్. కానీ సొసైటీలో ఇన్ఈక్వాలిటీ స్ట్రాంగ్గా ఉండేదండి. జాగీర్దార్స్ పవర్ఫుల్గా ఉన్నారు ఈయన పీరియడ్లో. పీజన్స్ పూర్గా ఉన్నారు ఈయన పీరియడ్లో. రిచెస్ట్ పర్సన్ బట్ పూరెస్ట్ పీపుల్. ఎంత రిచెస్ట్ పర్సన్ నిజాం ఉన్నా కూడా పీపుల్ మాత్రం పూర్గా ఉన్నారండి. ఫైనల్ ఫేజ్లో రజాకార్స్ రైజ్ అయ్యాయి. హైదరాబాద్ ఇండియాలో జాయిన్ అవ్వడం రెఫ్యూజ్ చేసింది. 1948లో ఆపరేషన్ పోలా వల్ల హైదరాబాద్ ఇండియాలో మెర్జ్ అయింది. ఇవన్నీ కూడా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ టైంలోనే జరిగినాయండి. ఈయన లాస్ట్ నిజాంగా పేర్కొంటారు. ఈయన రిచెస్ట్ పర్సన్ అయినా కానీ ఈయన పీరియడ్లో పూర్ పీపుల్ ఉండేవాళ్ళు. రజాకార్ సిస్టమ్ ఈయన పీరియడ్లోనే వచ్చింది. అండ్ ఈయన పీరియడ్లోనే మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది. హైదరాబాద్ స్టేట్ మాత్రం ఇండిపెండెన్స్ డిక్లేర్ చేయలేదండి. ఈయన ఇండిపెండెంట్ రూలర్గా ఉందామని ఫిక్స్ అయ్యాడు. ప్రిన్స్లీ స్టేట్గా ఉందామని ఫిక్స్ అయిపోయాడు. అలా మనకి ఆపరేషన్ పోలో అనేది జరిగింది.
స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ని ఈయన వైలేట్ చేయడం వల్ల మనకి ఆపరేషన్ పోలో అనేది జరిగింది. మనం సపరేట్గా స్టాండ్ స్టిల్ ఆపరేషన్ పోలో కూడా మాట్లాడుకుందాం. ఈయన పీరియడ్లోనే ఇదంతా జరిగింది. 1948లో ఆపరేషన్ పోలో వల్ల హైదరాబాద్ అనేది ఇండియాలో మెర్జ్ అయిపోయిందండి. ఈయనే లాస్ట్ నిజాంగా మనం చెప్పుకుంటాం. తర్వాత ఈయన రాజ్ ప్రముఖుగా కంటిన్యూ అయిపోయాడండి హైదరాబాద్ స్టేట్లో. నెక్స్ట్ ట్యాక్స్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఇది చూడండి, అడ్మినిస్ట్రేషన్ లెవెల్ 5 లెవెల్స్ అని చెప్పుకున్నాం కదా. సెంట్రల్, ప్రావిన్స్, డిస్ట్రిక్ట్, తాలూకా, విలేజ్. పటేల్ హెడ్గా ఉండేవాళ్ళు, పట్వారీ రికార్డ్ కీపర్గా ఉండేవాళ్ళు. ఇది గుర్తుంచుకోండి. ఇప్పుడు ట్యాక్స్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. హైదరాబాద్ ఎకానమీలో మెయిన్గా ల్యాండ్ రెవెన్యూ మీదనే డిపెండ్ అయి ఉండేదండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉండేవి. ల్యాండ్ రెవెన్యూ ఈజ్ ద మెయిన్ సోర్సెస్ అండి. జాగిర్ ట్యాక్స్, కస్టమ్ డ్యూటీస్ అండ్ గూడ్స్, అక్బర్ ట్యాక్స్ లిక్కర్ మీద పెట్టేవాళ్ళు, ఇరిగేషన్ ట్యాక్స్ వాటర్ మీద, హౌస్ ట్యాక్స్, ప్రొఫెషన్ ట్యాక్స్, ట్రాన్సిట్ ట్యాక్స్, సేర్ ట్యాక్స్, హెవీ ట్యాక్స్ బర్డన్స్ ఆన్ పీజెంట్స్ అండి. నో యూనిఫామ్ సిస్టమ్ ఉండేది. ఈ సిస్టంలో యూనిఫామ్గా ఉండకపోవడం వల్ల కరప్షన్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది పెరిగింది. యూనిఫామ్ అంటే ఏంటంటే అందరికీ ఒకేలాగా తీసుకోకపోవడము, లేకపోతే ఒక ఫిక్స్డ్ ట్యాక్స్ సిస్టమ్ అనేది లేకపోవడం, ఇష్టం వచ్చినట్టు కలెక్ట్ చేయడం. జాగీర్దార్స్ ఉన్నారు కదండి, ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి నచ్చినంత కలెక్ట్ చేయడము, నచ్చినట్లు చేయడం. పీజన్ చాలా ఇబ్బంది పడ్డారండి. ఒకవేళ ఫిక్స్డ్ ట్యాక్స్ సిస్టమ్ అనేది ఉంటే, వాళ్ళు ఒక యూనిఫామ్ స్టేట్లో యూనిఫామ్ సిస్టమ్ ఉంటే ఖచ్చితంగా పీపుల్కి ఒక అవేర్నెస్ ఉండేది, వాళ్ళు ట్యాక్స్ పే చేసుకునేది. కానీ అలా ఉండకపోయేది. భూపెత్తందారులు, ల్యాండ్ లార్డ్స్, ఇప్పుడు పట్వారీస్, పటేల్స్ అందరూ డిఫరెంట్గా ఏం చేసేవారు, ట్యాక్స్ కలెక్ట్ చేయడం వల్ల వాళ్ళకి పీపుల్కి ఒక బర్డన్, హెవీ ట్యాక్స్ బర్డన్ అనేది పడిపోయిందండి. ఇలా ఉండేది ట్యాక్స్ సిస్టమ్. పీజన్స్ మీద హెవీ బర్డన్ పడిందండి. నెక్స్ట్ సొసైటీ అండ్ కల్చర్. నిజాం అండర్లో సొసైటీ ఫ్యూడల్ స్ట్రక్చర్లో ఉండేదండి. జాగీర్దార్స్ నోబల్ పవర్స్ హోల్డ్ చేశారండి. పీజన్స్ పూర్ కండిషన్లో ఉన్నారు. కల్చర్లో ఇండో ఇస్లామిక్ ఇన్ఫ్లుయెన్స్ స్ట్రాంగ్గా ఉండేది. ఉర్దూ, పర్షియన్ లాంగ్వేజెస్ని డెవలప్ ఎక్కువగా చేశారు. రిలీజియస్ టాలరెన్స్ కొంచెం ఉంది, కానీ సోషల్ ఇన్ఈక్వాలిటీ ఎక్కువ. ఫ్యూడల్ సిస్టమ్ అంటే జాగీర్దార్స్, దేశ్ముఖ్స్ పవర్ఫుల్గా ఉండేవాళ్ళు, పీజన్స్ పూర్గా ఉండేవాళ్ళు, ఎప్పుడు ఎక్స్ప్లాయిట్ అవుతూ ఉండేవాళ్ళు. ఇండో ఇస్లామిక్ కల్చర్ అనేది ఫ్లోరిష్ అయిందంటే ఎక్కువగా ఉంది. ఉర్దూ అండ్ పర్షియన్ లాంగ్వేజెస్ అనేవి ప్రమోట్ చేయబడినాయి. ఎందుకంటే ఉర్దూ ఈజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ అండ్ పర్షియన్ ఈజ్ ద ముఘల్ లాంగ్వేజ్, అందుకే ఇన్ఫ్లుయెన్స్ ఉండింది. నెక్స్ట్ రిలీజియస్ టాలరెన్స్ ఉండేది, బట్ సోషల్ ఇన్ఈక్వాలిటీ ఎక్కువ ఉండేది. సాలార్ జంగ్ వన్ రోల్ మనం ఇక్కడ చూసుకోవాలండి. ఈయన రియల్ ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడ్రన్ హైదరాబాద్. అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్ తీసుకొచ్చాడు, డిపార్ట్మెంట్ సిస్టమ్ తీసుకొచ్చాడు, రెవెన్యూ రిఫార్మ్స్ చేశాడు. రెవెన్యూ రిఫార్మ్స్ వల్ల కరప్షన్ని రెడ్యూస్ చేశాడు. రీఆర్గనైజేషన్ ఆఫ్ జ్యుడిషియరీ, సపరేట్ కోర్ట్స్ని ఇంప్లిమెంట్ చేశాడు. ప్రమోట్ ఎడ్యుకేషన్ అండ్ పబ్లిక్ వర్క్స్, ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేశారు. ఇలా సాలార్ జంగ్ వన్ చాలా రిఫార్మ్స్ అనేవి తీసుకొచ్చారండి. ఆయన గురించి సపరేట్గా మనం ఇంకో క్లాస్ చెప్పుకుందాము. నిజాం రూల్ అనేది హైదరాబాద్కి మిక్స్డ్ లెగసీ అనేది ఇచ్చిందండి. స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చింది, కల్చరల్ డెవలప్మెంట్ జరిగింది, మోడర్న్ రిఫార్మ్స్ కూడా వచ్చాయి. కానీ ఇంకో సైడ్ అక్కడ మైనస్ అయిన పాయింట్ ఏంటంటే ఫ్యూడల్ ఎక్స్ప్లాయిటేషన్ జరిగింది, ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ జరిగింది, బ్రిటిష్ డిపెండెన్సీ ఎక్కువైపోయింది. ఫైనల్గా చెప్పాలంటే నిజాం రూల్లో అడ్మినిస్ట్రేషన్గా స్ట్రాంగ్గా అయినా సోషల్గా అన్ఈక్వల్గా ఉండేది, పొలిటికల్గా డిపెండెంట్ సిస్టమ్ ఉండేది. హైదరాబాద్ హిస్టరీలో నిజాం వెల్త్ కంటే సిస్టంలో ఉన్న ఇన్ఈక్వాలిటీ మనకి ఎక్కువగా కనిపిస్తుంది. సో అలా మనకి ఫ్యూడల్ ఎక్స్ప్లాయిటేషన్, ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ, బ్రిటిష్ డిపెండెన్సీ అనేది హైదరాబాద్లో అనేది పెరిగిపోయిందండి. నిజాం రూల్ హైదరాబాద్ రిచ్ హెరిటేజ్ని ఇచ్చిన ఫ్యూడల్ సిస్టమ్, హెవీ ట్యాక్సేషన్, బ్రిటిష్ కంట్రోల్ వల్ల వీక్ ఇన్ ఇట్స్ ఇండిపెండెన్స్లో వీక్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.